సో ఇవాళ టెంపుల్ విజిట్లో భాగంగా దమ్మాయిగూడెంలోని సిద్ధి బుద్ధి గణపతి దేవాలయానికి వచ్చేసేసాం. అష్ట వినాయకులను ప్రతిష్ఠించారట ఇక్కడ. సో అంటే గుడి చుట్టూతా 8 మంది వినాయకుల్ని అట్లా ప్రతిష్ఠించారు. మనం ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది. మనస్ఫూర్తిగా మనం చేసే పని ఎప్పటికీ మంచిదండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. సో నేనేం సంకల్పించాను, మన ఇంటర్మీడియట్లో ఉన్న కెమిస్ట్రీలో ఏ కాన్సెప్ట్స్ ఉన్నామో ఒక్కొక్క గుడిలో చూసుకుంటూ ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అలా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నిటితో మీకు సబ్జెక్ట్ అనేది ఈజీగా రావాలని కోరుకుంటున్నాను. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. బుద్ధి సమేత గణపతి దేవాలయంలో నేను మీకు చెప్పబోయే క్వశ్చన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 2 లాంగ్ ఆన్సర్స్ రెగ్యులర్గా అడుగుతూ ఉంటున్నాడు. అవి ఒకటి ప్రిపరేషన్ ఆఫ్ బెంజీన్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్, సెకండ్ క్వశ్చన్ ఎసిటిలిన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్. సో నేను ఇక్కడ ఇవాళ ఈ గుడిలో చెప్పబోయేది ప్రిపరేషన్ ఆఫ్ బెంజీన్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. సో లేట్ చేయకుండా వాచ్ చేసేయండి. దేనికైనా ఆది పూజ్యుడు గణపతి అని అంటారు కదా. సో మన గణపతిని స్మరించుకుంటూ ఇవాళ మనం చెప్పుకోబోయే క్వశ్చన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. జనరల్గా మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా ఇస్తాడో ఇప్పుడు నేను చెప్తాను. జనరల్గా ఎగ్జామ్లో క్వశ్చన్ ఏం చేస్తాడు, రైట్ ప్రిపరేషన్ and its properties of benzene. సో బెంజీన్ యొక్క ప్రిపరేషను ప్రాపర్టీస్ రాయమంటున్నాడు. సో జనరల్గా మరి బెంజీన్ యొక్క ప్రిపరేషన్ ఎట్లా చేస్తాము, దాని ప్రాపర్టీస్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. క్లియర్? సో మీకు ఇలా క్వశ్చన్ ఇవ్వగానే ఫస్ట్ మీరు సైడ్ హెడ్డింగ్ ఏమని పెట్టేస్తారు, ఆన్సర్ పెట్టేయండి. సైడ్ హెడ్డింగ్ ఏమని పెడతారు, ప్రిపరేషన్ ఆఫ్ బెంజీన్ బెంజీన్ యొక్క ప్రిపరేషన్. సో బెంజీన్ యొక్క ప్రిపరేషన్ అనగానే ఫస్ట్ మనము బెంజీన్ని ప్రిపేర్ చేస్తాం ఎసిటిలీన్ గ్యాస్ నుంచి. ఎసిటిలీన్ అంటే ఏం లేదు, C∼C. దీన్నే స్మాలెస్ట్ ఆల్కైన్ అంటాం. సో ఆల్కీన్ అంటే డబుల్ బాండ్, ఆల్కైన్ అంటే ట్రిపుల్ బాండ్, C∼C. మరి 3 బాండ్లు ఫినిష్ అయితే కార్బన్కి మొత్తం 4 బాండ్లు అని చెప్పాను కదా. సో 4వ బాండ్ ఎవరు వస్తారు, హైడ్రోజన్, CH. దీన్నే ఏమంటాం, ఎసిటిలీన్ అంటాం. సో పొలిమరైజేషన్ ఆఫ్ ఎసిటిలీన్, ఈ ప్రాసెస్ని ఏమేంటంటే పొలిమరైజేషన్ అంటే 3 moles ఆఫ్ ఎసిటిలీన్ గ్యాస్ని తీసుకుందాం. దీన్ని మరి గీత మీద ఏం పెడతాం, రెడ్ హాట్ ఐరన్ ఆర్ కాపర్ ట్యూబ్ గుండా పాస్ చేస్తాయి ఈ ఎసిటిలీన్ గ్యాస్ని. మనకు వచ్చేది చూడండి, C2 ఉంది, 2 × 3 ఏమవుతుంది, 6 కదా, C6. H2 ఉంది, 2 × 3 ఎంత, 6 కదా,
C6H6 ఇదే మన బెంజీన్. సో ఈ బెంజీన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? దీన్ని C6H6 అని రాయొచ్చు, ఆర్ జనరల్గా బెంజీన్ అంటే ఇలా రాస్తాం. క్లియర్? సో ప్రిపరేషన్ ఆఫ్ బెంజీన్లో ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్ ఏంటి? అదే పాలిమరైజేషన్. పాలిమరైజేషన్ ఆఫ్ ఎసిటిలీన్ గ్యాస్ని పాలిమరైజేషన్ చేస్తే మనకి వచ్చిందే బెంజీన్. క్లియర్? దట్స్ ఇట్. ఇది వన్ ఆఫ్ ది ప్రిపరేషన్ మెథడ్. మరి సెకండ్ ప్రిపరేషన్ మెథడ్ ఏంటి అంటే ఫ్రమ్ సోడా లైమ్ అంటే బెంజీన్ని సోడా లైమ్ నుంచి మనం ప్రిపేర్ చేస్తాం. సో ఫస్ట్ దీనికి మనం తీసుకోవాలి సోడియం బెంజోయేట్. బెంజీన్ పైన COONA, దీన్ని ఏమంటాం? సోడియం బెంజోయేట్. ఈ సోడియం బెంజోయేట్ని సోడా లైమ్తో ట్రీట్ చేస్తున్నాను. మరి సోడా లైమ్ అంటే ఏంటి మేడం అంటారు కదా. NaOH ఇంకా CaO, మిక్చర్ ఆఫ్ NaOH ఇంకా CaOని ఏమంటాం మనం? సోడా లైమ్ అంటాం. ఎప్పుడైతే ఈ సోడియం బెంజోయేట్ని సోడా లైమ్తో ట్రీట్ చేస్తామో మనకి సోడియం కార్బోనేట్ ఎలిమినేట్ అయిపోతుంది. అంటే ఇదంతా Na2CO3, 2 Naలు ఏమైపోయింది? Na2 CO3, Na2CO3. మరి H బెంజీన్ ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోతే ఏమైపోయింది? మిగిలిన బెంజీన్ వచ్చేసింది. సో బెంజీన్ అనే దాన్ని మనం ప్రిపేర్ చేసేసాం. బెంజీన్ ఎలా రాయొచ్చు? C6H6గా రాయొచ్చు, ఇలా రాయొచ్చు, ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ పెట్టచ్చు, ఎక్కడైనా డబుల్ బాండ్ ఉండొచ్చు అన్న ఇండికేషన్ ఇదన్నమాట. క్లియర్? సో ఈ విధంగా మనం బెంజీన్కి 2 ప్రిపరేషన్ మెథడ్స్ అయితే ఎగ్జామ్లో రాసేయాలి. ఏమేంటివి అవి? ఫస్ట్ ప్రిపరేషన్ పాలిమరైజేషన్ ఆఫ్ ఎసిటిలిన్, సెకండ్ ప్రిపరేషన్ ఫ్రమ్ సోడా లైమ్. దీని మ్యాటర్ మీరు ఏ విధంగా రాస్తారు? వెన్ సోడియం బెంజోయేట్ ఈజ్ ట్రీటెడ్ విత్ సోడా లైమ్ it forms benzene and sodium carbonate. That's it. Very simple kada preparations. Next మనం చూసేసుకుందాం ప్రాపర్టీస్. సో ఈ ప్రాపర్టీస్లో జనరల్గా బెంజీన్ అనగానే మీకు గుర్తు రావాల్సిన ప్రాపర్టీనే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. బెంజీన్ అంటే ఒక గుడ్ న్యూక్లియోఫైల్. మరి ఈ గుడ్ న్యూక్లియోఫైల్ ఏం చేస్తుంది? ఎలక్ట్రోఫైల్స్కి ప్లేస్ ఇస్తుంది అనమాట. న్యూక్లియోఫైల్ అంటే ఎలక్ట్రాన్ రిచ్ కాంపౌండ్, ఎలక్ట్రోఫైల్స్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ వచ్చినప్పుడు ఈ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్కి నా ఇంట్లోకి రండి అన్నట్టుగా ప్లేస్ ఇస్తుంది. మరి ఈ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఎన్ని అని అంటే మొత్తం 5. 1 ఈజ్ హాలోజినేషన్. Second one is sulfonation. Third one is alkylation. Fourth one acylation. Fifth one nitration. సో ఇప్పుడు మరి ఈ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ సాంగ్ ఏంటో చూసేద్దామా? హాలోజినేషన్, సల్ఫోనేషన్, ఆల్కైలేషన్, ఎసైలేషన్, నైట్రేషన్. తప్పు లేదు నేర్చుకుంటే. ఇది ఆల్రెడీ నేను ఒక వీడియో తీశాను ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ మెయిన్స్ అండ్ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందులో ఇలా సాంగ్, డ్యాన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఎంటర్టైన్మెంట్తో కెమిస్ట్రీ అలా నేర్చేసుకోవచ్చు. క్లియర్? సో ఇప్పుడు 1 by 1 మనం చెప్పేసుకుంటాం. సో ఇక్కడ మీరు ఏం రాస్తారు? బెంజీన్ generally shows ఎలక్ట్రోఫిలిక్, దీన్ని నేను E+గా రాస్తున్నాను, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో ఫస్ట్ వన్ హాలోజినేషన్ అంటే బెంజీన్ని హాలోజన్తో ట్రీట్ చేస్తాం. బెంజీన్ ప్లస్ హాలోజన్ Cl2. మరి గీత మీద ఏంటి? అన్హైడ్రస్ AlCl3. ఇది ఒక లూయిస్ యాసిడ్. ఈ లూయిస్ యాసిడ్ ఈ క్లోరిన్కి చెప్తుంది ఈ బాండ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్లో ఒక బాండ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని లాక్కొని వచ్చేవి అని.
ఎప్పుడైతే ఈ బాండ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని క్లోరిన్ లాక్కుని వెళ్ళిపోయిందో ఈ క్లోరిన్కి ఏమొస్తుంది, పాజిటివ్ ఛార్జ్. ఈ క్లోరిన్కి ఏమొస్తుంది, నెగిటివ్ ఛార్జ్. క్లియర్. సో ఈ పాజిటివ్ ఛార్జ్ వచ్చిన ఈ Cl ప్లస్నే మనం అంటాము ఎలక్ట్రోఫైల్. ఇప్పుడు జనరేట్ అయింది Cl2 నుంచి Cl ప్లస్ అనే ఎలక్ట్రోఫైల్. ఈ ఎలక్ట్రోఫైల్ వచ్చి ఈ బెంజీన్, నేనేమన్నాను బెంజీన్ అనేది న్యూక్లియోఫైల్. ఎందుకు, ఆల్టర్నేట్ డబల్ బాండ్స్, పై ఎలక్ట్రాన్స్ రెజొనెన్స్ తిరుగుతూ ఉంటాయి, ఎలక్ట్రాన్ రిచ్ కాంపౌండ్. ఈ ఎలక్ట్రాన్స్ కోసం ఈ Cl ప్లస్ బెంజీన్ ఇంటి తలుపు కొడుతుంది. సో బెంజీన్ ఇంటి తలుపు కొట్టగానే బెంజీన్ ఇంట్లో ఉన్న హైడ్రోజన్ తలుపు తీయగానే ఈ క్లోరిన్ వచ్చేసి బెంజీన్ పైకి వెళ్ళి కూర్చుంది. అప్పుడు మనకేం ఫామ్ అయిపోయింది, క్లోరోబెంజీన్. మరి బయటకు వచ్చిన హైడ్రోజన్ ఎవరిని తీసుకుంటుంది, ఈ Cl మైనస్ని తీసుకుని HClగా మారిపోయింది. దట్స్ ఇట్. సో హాలోజనేషన్ రియాక్షన్ అంటే ఏం రాస్తాం, వెన్ బెంజీన్ ఈస్ ట్రీటెడ్ విత్ హాలోజన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అన్హైడ్రస్ AlCl3 ఫార్మ్స్ క్లోరోబెంజీన్. సో సెకండ్ వన్ వచ్చేసి సల్ఫోనేషన్. సల్ఫోనేషన్ అంటే బెంజీన్ని, ప్రతి దాంట్లోనూ రియాక్టెంట్ ఏంటి, బెంజీనే. చాలా ఈజీ క్వశ్చన్, ఈజీగా కరెక్ట్గా 5 minutesలో 8 మార్క్స్ తెచ్చుకునే క్వశ్చన్. లాంగ్ ఆన్సర్ అంటే మనకు కనీసం 15 minutes 20 minutes పడుతుంది, కానీ 5 minutesలోనే 8 మార్క్స్ రావాలి అని అంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ సెలెక్ట్ చేసుకోండి, ఈజీగా 8 మార్క్స్ తెచ్చేసుకోండి. బెంజీన్ని ట్రీట్ చేస్తాం H2SO4 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2SO4, 2 moles ఆఫ్ H2SO4. ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ 2 moles H2H2O7 ఓలియం, దీన్ని ఏమంటాం ఓలియం. పెట్టినా పెట్టకపోయినా నష్టం లేదు. సో బెంజీన్ని H2SO4తో రియాక్షన్ చేస్తే మనకి ఫామ్ అయ్యే కాంపౌండే బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. బెంజీన్ పైన SO3H ప్లస్ H2O. క్లియర్. సో దీని పేరేమన్నాను, బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. క్లియర్. సో సల్ఫోనేషన్ అంటే when benzene is treated with H2SO4 in presence of H2SO4 forms benzene sulfonic acid. That's it. నెక్స్ట్ ఫ్రీడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్. చాలా ఇంపార్టెంట్. మీరు సెకండ్ ఇయర్లోకి వెళ్ళినా ఈ రియాక్షన్ అనేది వస్తూ ఉంటుంది ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ మెయిన్స్, నీట్, ఎంసెట్, ఆఫ్ కోర్స్ బెంజిన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లియర్. సో మరి ఫ్రీడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అంటే ఇదే బెంజిన్ని రియాక్షన్ చేస్తాం ఆల్కైల్ హ్యాలైడ్. ఆల్కైల్ హ్యాలైడ్ అంటే RX, ఆల్కైల్ హ్యాలైడ్. బెంజిన్ని ఆల్కైల్ హ్యాలైడ్తో ట్రీట్ చేస్తాం. గీత మీద అన్హైడ్రస్ AlCl3 లూయిస్ యాసిడ్. మళ్ళీ మరి ఈ లూయిస్ యాసిడ్ ఏం చేస్తుందని చెప్పాను, ఈ హ్యాలోజన్ని తీసేసుకుంది. సపోజ్ నేను ఎగ్జాంపుల్ CCl ఇచ్చాను. ఈ 2 electronsని AlCl3 తీసేసుకోగానే ఈ C+ జనరేట్ అయిందా. ఈ జనరేట్ అయిన ఎలక్ట్రోఫైల్ ఎవరి ఇంటి తెలుపు కొడుతుందన్నాను, బెంజీన్. సో బెంజీన్ పైన కార్బన్ వెళ్ళింది, వెరీ ఇంపార్టెంట్. మరి ఈ X ఇక్కడ బయటకు వచ్చిన H కలిస్తే ఏమైపోయింది, H ఇక్కడ Cl తీసుకున్నాం కదా, HCl. దట్స్ ఇట్. మరి దీని పేరేంటి, టౌలీన్. బెంజీన్కి CH3, దీన్ని ఏమంటాం, టౌలీన్ అంటాం. క్లియర్. సో ఫ్రీడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్లో బెంజీన్ ఈజ్ ట్రీటెడ్ విత్ ఆల్కైల్ హ్యాలైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అన్హైడ్రస్ AlCl3 ఫార్మ్స్ మిథైల్ బెంజీన్, ఆల్సో కాల్డ్ యాజ్ టౌలీన్. క్లియర్. ఆల్కైలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ అండ్ ఈజీ రియాక్షన్. నెక్స్ట్ ఫ్రీడెల్-క్రాఫ్ట్ ఎసైలేషన్. వీళ్ళిద్దరూ కవల పిల్లలు. సో కవల పిల్లలు అంటే చాలా సిమిలారిటీస్ ఉంటాయి కదా. మరి వీళ్ళిద్దరిలో ఉన్న సిమిలారిటీ ఏంటి, బెంజీన్ని యాసిడ్ హ్యాలైడ్ C+OX. ఇక్కడ నేనేమన్నాను, ఆల్కైల్ హ్యాలైడ్. ఇక్కడ RXకి మధ్యలో C+O కార్బోనిల్ గ్రూప్, యాసిడ్ హ్యాలైడ్. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే C+O R అంటే కార్బన్. దాట్స్ ఇట్. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. సో మనం స్మాల్ ఎగ్జాంపుల్ C+OX తీసుకున్నాం. మరి గీత మీద ఏం పెట్టాలి, మళ్ళీ అన్హైడ్రస్ AlCl3నే.
సేమ్ థింగ్ ఎక్కడ బ్రేక్ అవుతుంది, ఈ ఎక్స్ దగ్గర బ్రేక్ అవుతుంది. అప్పుడు ఎవరికి ప్లస్ వస్తుంది, ఈ కార్బోనిల్ గ్రూప్కి ప్లస్ వస్తుంది. మరి ఈ ప్లస్ వచ్చిన కార్బోనిల్ గ్రూపు బెంజిన్ పైకి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమైపోయింది, ఎసిటో బెంజీన్. దీన్నే అంటాం ఎసిటోఫినోన్. దీని పేరేం రాస్తారు, ఎసిటోఫినోన్. ఇది ఒక కీటోనిక్ గ్రూప్. దాంతోపాటుగా ఈ ఎక్స్ బెంజిన్ నుంచి బయటకు వచ్చిన హెచ్ కలిస్తే హెచ్ఎక్స్. క్లియర్. సో మొత్తం మనం 4 చదువుకున్నాం. ప్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ ఎసైలేషన్ చాలా సిమిలర్గా ఉంటుంది. జస్ట్ C11O గ్రూప్ని మాత్రమే ఇంట్రడ్యూస్ చేశాను. కాంపౌండ్ నేమ్ అయితే గుర్తుంచుకుని రాయండి. ఇదేమో టౌలిన్, ఇదేమో ఎసిటోఫినోన్. సల్ఫోనేషన్లో ప్రొడక్ట్ ఏంటి, బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్. నైట్రేషన్. సో నైట్రేషన్ అంటే బెంజీన్ని రియాక్ట్ చేస్తాం, HNO3 గీత మీద H2SO4. సో ఇక్కడి నుంచి జనరేట్ అయ్యే ఎలక్ట్రోఫైల్ ఏంటి అంటే NO2+. దీన్ని బ్రేక్ చేయండి, OH ఇంకా NO2+గా. OH మైనస్. లాస్ట్ రియాక్షన్ ఈ నైట్రోనియం అయాన్ రియాక్షన్. జనరేట్ అయిన నైట్రోనియం అయాన్ బెంజీన్ పైనకి వచ్చి కూర్చుంటే అయిపోయేదే నైట్రో బెంజీన్. దట్స్ ఇట్. దాంతోపాటుగా మరి OH మైనస్ బయటకు వచ్చిన హెచ్ కలిస్తే ఏమైపోతుంది, H2O వాటర్. ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత మీరేం చేయాలి, హాయిగా మంచినీళ్ళు తాగేసి మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు మొత్తం మనకి ఒకసారి రీక్యాప్. ఏమేంటివి, ప్రిపరేషన్ ఆఫ్ బెంజిన్. బెంజిన్ యొక్క ప్రిపరేషన్ 2 మెథడ్స్లో చెప్పుకున్నాం. వన్ ఈజ్ పాలిమరైజేషన్ ఆఫ్ ఎసిట్లీన్. సో 3 moles ఆఫ్ ఎసిట్లీన్ వేపర్స్ని రెడ్ హాట్ ఐరన్ ఆర్ కాపర్ ట్యూబ్స్ గుండా పాస్ చేస్తే వచ్చిందే బెంజిన్. సెకండ్ మెథడ్ ఏంటి, సోడా లైమ్ మెథడ్ అంటే ఏమన్నాను, సోడియం బెంజోయేట్ని NaOH ఇంకా CaO ఈ మిక్చర్నే సోడా లైమ్ అన్నాం. అప్పుడు మనకి ఫామ్ అయింది ఏంటి, బెంజీన్ ప్లస్ సోడియం కార్బోనేట్. క్లియర్. ఇవి 2 ప్రిపరేషన్ మెథడ్స్గా రాసేస్తారు. నెక్స్ట్ చెప్పుకున్నాం ప్రాపర్టీస్లో జనరల్గా బెంజిన్ ఏ రియాక్షన్స్ని షో చేస్తుంది అంటున్నాను, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. మొత్తం ఎన్ని రియాక్షన్స్ అవి, 5 ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఏమేంటివి, హాలోజినేషన్, సల్ఫోనేషన్, ఆల్కైలేషన్, ఎసైలేషన్, నైట్రేషన్. అలా పాడుకుంటూ నేర్చేసుకోండి. సో 1 by 1 చెప్పుకుంటూ వచ్చేసాం. బెంజిన్ ప్లస్ Cl2. హాలోజినేషన్ అంటే ఏంటి, బెంజిన్ని హాలోజన్తో రియాక్షన్ చేసాం. అప్పుడు ఫామ్ అయిన ప్రొడక్ట్ ఏంటి, క్లోరోబెంజీన్. హాలోజినేషన్లో ప్రొడక్ట్ క్లోరోబెంజీన్. గీత మీద రియేజెంట్స్ చూడండి, అన్హైడ్రస్ AlCl3. నెక్స్ట్ సల్ఫోనేషన్ చెప్పాను, అంటే బెంజీన్ని H2SO4 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2SO4. ఏం ఫామ్ అయింది ప్రొడక్ట్, బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. క్లియర్. సో నెక్స్ట్ ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్. బెంజీన్ని ఆల్కైల్ హ్యాలైడ్, ఇక్కడ నేను తీసుకున్నాను CCl మిథైల్ క్లోరైడ్తో రియాక్షన్ చేసాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అన్హైడ్రస్ AlCl3. ఏం ఫామ్ అయింది, మిథైల్ బెంజిన్ CH3+ జనరేట్ అయింది కదా. ఆ జనరేట్ అయిన CH3+ బెంజిన్ మీదకి వెళ్తే మిథైల్ బెంజిన్, కమర్షియల్లీ కాల్డ్ యాజ్ టౌలిన్. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్. బెంజిన్ ప్లస్ యాసిడ్ హ్యాలైడ్, ఇక్కడ మనం తీసుకుంటున్నాము ఇథనోయిల్ క్లోరైడ్. ఇక్కడ నేను ఎక్సే తీసుకున్నాను. సో ఇప్పుడు దీని నుంచి C++Oకి ప్లస్ వస్తే మనకి జనరేట్ అయిన కాంపౌండే ఎసిటోఫినోన్. క్లియర్. అండ్ లాస్ట్ రియాక్షన్ నైట్రేషన్లో ఏం చేసాం, బెంజిన్ HNO3 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2SO4. NO2+ ఎలక్ట్రోఫైల్గా జనరేట్ అయ్యి బెంజిన్ పైకి వస్తే ఫామ్ అయిందే నైట్రోబెంజిన్. క్లియర్. సో ఈ విధంగా బెంజీన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఐపీఈలో 8 మార్క్స్, మెయిన్స్, నీట్, ఎంసెట్, బిట్సాట్, మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఈ క్వశ్చన్ అనేది ఎందులోకందులో ఒక బిట్ లాగా అయితే 100% ఇస్తాడు. అంత ఇంపార్టెంట్ అండ్ అంత ఈజీ క్వశ్చన్ అనమాట. సో మిస్ చేయకుండా రాసేసేయండి. ఓకేనా. ఆల్ ది వే.